Hello YouTubers, welcome back to the tutorial. సో లాస్ట్ వీడియోలో మనం డాకర్ కంపోజ్ ఎలా యూజ్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో మనం ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. అది డాకర్ వాల్యూమ్స్ ఇంకా డాకర్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ డాకర్ వాల్యూమ్స్ గురించి చూద్దాం, దాని తర్వాత ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్కి వెళ్దాం. సో డాకర్ వాల్యూమ్ అంటే ఏంటంటే మన డాకర్ కంటైనర్లో ఒక ఫోల్డర్ని కానీ ఒక ఫైల్ని కానీ మన హోస్ట్ మెషిన్లో ఉండే ఒక ఫోల్డర్తో కానీ ఒక ఫైల్తో కానీ లింక్ చేస్తే దాన్నే వాల్యూమ్ అంటారు అనమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇలా లింక్ చేసినప్పుడు మనం ఫోల్డర్ ఏలో ఏమైనా చేంజెస్ చేస్తే అది ఫోల్డర్ బిలో కనిపిస్తుంది, అండ్ ఫోల్డర్ బిలో ఏమైనా చేంజెస్ చేస్తే అది ఫోల్డర్ ఏలో కనిపిస్తుంది అనమాట. అండ్ సిమిలర్లీ ఇప్పుడు మనం ఫైల్ బి అప్డేట్ చేసామనుకోండి, ఆ చేంజెస్ ఫైల్ ఏలో కనిపిస్తాయి, అండ్ మనం ఫైల్ ఏ అప్డేట్ చేస్తే ఆ చేంజెస్ ఫైల్ బిలో కనిపిస్తాయి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఈస్ అ డాకర్ వాల్యూమ్. ఓకే, సో బేసికలీ మనం డాకర్ కంటైనర్ లోపల ఉండే ఒక ఫైల్ ఆర్ ఫోల్డర్ని డాకర్ కంటైనర్ బయట అంటే హోస్ట్ మెషిన్లో ఉండే ఒక ఫోల్డర్ ఆర్ ఫైల్ తోటి లింక్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాల్యూమ్స్? ఓకే, దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఫస్ట్ క్వికర్ డెవలప్మెంట్, రెండోదేమో షేర్ ఆర్ మైగ్రేట్ డేటా బిట్వీన్ కంటైనర్స్. ఓకే, ఫస్ట్ క్వికర్ డెవలప్మెంట్ ఎలానో చూద్దాం. సో దీనికి మనం లాస్ట్ టైం యూజ్ చేసిన అప్లికేషన్ చూద్దాం. ఓకే, అండ్ జస్ట్ నేను దాన్ని రీఆర్గనైజ్ చేశాను. మన ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ని సోర్స్ అనే ఒక ఫోల్డర్లోకి మూవ్ చేశాను, అండ్ తర్వాత ప్యాకేజ్ డాట్ జేఎస్లో కూడా అప్డేట్ చేశాను. ఇప్పుడు ఏంటి, మన ఇండెక్స్ డాట్ జేఎస్ సోర్స్ ఫోల్డర్లో ఉంది కాబట్టి సోర్స్ ఇండెక్స్ డాట్ జేఎస్ అని చెప్పేసి మూవ్ చేశాను. ఓకే, అండ్ ఇండెక్స్ డాట్ జేఎస్లో ఒక చేంజెస్ చేశాను. కావాలనేసి ఇక్కడ నేను ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను, దీన్ని హలో విజిటర్ అని చేంజ్ చేశాను అనమాట. ఆల్రైట్, సో ఫస్ట్ మనం ఈ అప్లికేషన్ని డాకర్ కంపోజ్తో రన్ చేద్దాం. సో డాకర్ కంపోజ్ ఫస్ట్ అప్, తర్వాత మైనస్ మైనస్ బిల్డ్, రైట్. సో మన అప్లికేషన్ స్టార్ట్ అయింది, రైట్. సో ఇప్పుడు ఏంటి, నేను వెళ్ళి నా లోకల్ హోస్ట్ 999కి వెళ్తే ఓకే, హలో విజిటర్ 1 అని వచ్చింది, రైట్. దీని తర్వాత ఇక్కడ నేను గమనించాను, ఓకే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సో ఐ హ్యావ్ టు గో అండ్ చేంజ్ దిస్. ఓకే, ఈ స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ చేయాలి అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి? సో ఐ హ్యావ్ టు గో ఇంటూ ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్, హలో అని ఇక్కడ చేంజ్ చేశాను. బట్ వెన్ ఐ రిఫ్రెష్ ఇట్, ఇక్కడ నాకు చేంజెస్ కనిపించలేదు. ఎందుకు అంటే నేను చేసిన చేంజెస్ ఆర్ ఇన్ మై లోకల్ హోస్ట్ మెషిన్ అనమాట. ఇందులో ఉండేవి డాకర్ కంటైనర్ లోపల ఉండే ఫైల్స్ తోటి మ్యాచ్ అవ్వవు, రైట్. సో ఇది మళ్ళీ వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి? డాకర్ కంపోజ్ డౌన్ చేయాలి, రన్నింగ్ కంటైనర్స్ని స్టాప్ చేయాలి, అండ్ అది స్టాప్ అయిన తర్వాత ఐ హ్యావ్ టు రీబిల్డ్, మళ్ళీ రీబిల్డ్ చేయాలి మొత్తం, అండ్ మళ్ళీ రన్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి నేను కాల్ చేస్తే నాకు కరెక్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఫర్ సపోజ్ వీ హ్యావ్ టు చేంజ్ సంథింగ్ ఎల్స్, ఈ విజిటర్ని చేంజ్ చేద్దాము, యూజర్ అని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇదే ప్రాసెస్. సో నేను చిన్న చిన్న చేంజెస్కి కూడా ప్రతిసారి ఇమేజ్ రీబిల్డ్ చేసి మళ్ళీ కంటైనర్ని రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని మనం వాల్యూమ్స్ తోటి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎలానో చూద్దాం. ఓకే, నేను మన డాకర్ కంపోజ్లో వెళ్ళి ఒక వాల్యూమ్ సెట్ చేస్తున్నా, వాల్యూమ్స్, అండ్ ఇది ఒక ఎరే కాబట్టి నేను ఈ డాట్ స్లాష్ సోర్స్ ఫోల్డర్ని మన యూజర్ అండ్ విజిటర్ యాప్, మన కంటైనర్లో మన సోర్స్ ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది? విజిటర్ యాప్ అనే దీంట్లో మనం వర్క్ డైరెక్టరీ ఇచ్చాము కాబట్టి అక్కడ సోర్స్ ఉంటుంది. ఓకే, సో నా లోకల్ మెషిన్లో ఉండే సోర్స్ ఫోల్డర్ని కంటైనర్ లోపల ఉండే యూజర్ విజిటర్ సోర్స్ ఫోల్డర్కి లింక్ చేస్తాను అనమాట. ఓకే, వాల్యూమ్ లింక్ చేశాను, అండ్ ఐ విల్ ట్రై టు రీస్టార్ట్. సో లెట్ మీ
stop my containers, and let me rebuild. ఓకే, మన విస్టర్ యాప్ స్టార్ట్ అయింది. సో దిస్ ఇస్ ద అవుట్పుట్. ఇప్పుడు నేను ఈ మెసేజ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, విజిటర్ని యూజర్కి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్ I have to do is go here and do, I'll change it to user. Okay, now instead of stopping all the containers and rebuilding, నాకు ఏది విజిటర్ యాప్ మాత్రం రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో విజిటర్ యాప్ కంటైనర్ ఐడి ఇది. సో డాకర్ రీస్టార్ట్. ఓకే, విజిటర్ యాప్ కంటైనర్ రీస్టార్ట్ చేశాను. ఇప్పుడు వెళ్ళి మనం, సో ఈసారి నేను ఇమేజ్ బిల్డ్ చేయలేదు, కంటైనర్ స్టాప్ చేయలేదు. సో ఎందుకు ఇది యూస్ఫుల్ అంటే, ఇప్పుడు మనం చేసే చిన్న చిన్న చేంజెస్కి వెళ్ళి రెడిస్ కంటైనర్ స్టాప్ చేసి, లేకపోతే అన్ని కంటైనర్ స్టాప్ చేసి, మళ్ళీ ఇమేజ్ని బిల్డ్ చేసి, సో ఇట్ ఇస్ వెరీ టీడియస్ అనమాట. ఓకే, ఎందుకంటే డెవలప్మెంట్ టైంలో కోడ్ చాలా చేంజ్ అవుతూ ఉంటుంది, మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి, బగ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ప్రతిసారి మనం ఇమేజ్ బిల్డ్ చేసి ఇవన్నీ చేయాలి అంటే చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ యూజ్ ఆఫ్ వాల్యూమ్స్. అండ్ సెకండ్ యూజ్ ఏంటి, షేర్ ఆర్ మైగ్రేట్ డేటా బిట్వీన్ కంటైనర్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రెడిస్ 5 వర్షన్ వాడుతున్నాం. సో రెడిస్ 6 రిలీజ్ అయింది, రైట్? సో ఇప్పుడు నేను రెడిస్ 6కి నా డేటాని మైగ్రేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, నా అప్లికేషన్ని రెడిస్ 6కి మైగ్రేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో అప్పుడు ఎలా చేయాలి? సో వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్, ఐ హ్యావ్ టు గో అండ్ అప్గ్రేడ్ మై డాకర్ కంపోజ్. ఓకే, సో రెడిస్ 6 వర్షన్ చూద్దాం. ఓకే, సో లేటెస్ట్ 6 వర్జన్స్ 60 RC3 వాడదాం. ఓకే, నేను దీనికి అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా, ఆర్ 60 RC. ఓకే, 60 RCకి నేను అప్గ్రేడ్ చేస్తున్నా. ఆల్ రైట్, సో నా డేటాబేస్ అప్గ్రేడ్ చేసినప్పుడు I should still have number of users as 7. Okay, so let's restart and build our application. Docker compose down. Okay, and Docker compose up build. So it is trying to pull the Redis 60 image. Na local lo లేదు కాబట్టి. సో ఇప్పుడు ఏంటి, నేను వెళ్ళి ఇక్కడ రీస్టార్ట్ చేస్తే నాకు 1 అయిపోయింది. ఎందుకు? బికాస్ ఇప్పుడు మనం ఎప్పుడైతే రెడిస్ వర్షన్ చేంజ్ చేసామో ఇట్ విల్ స్టార్ట్ ఎ న్యూ కంటైనర్. ఓకే, మనం ఇందాక రెడిస్ 5 వాడినప్పుడు రెడిస్ 5 కంటైనర్లో సేవ్ అయిన డేటా మొత్తం రెడిస్ 5 ఆ కంటైనర్లో మాత్రమే ఉంటుంది. సో వెన్ వీఆర్ యూజింగ్ రెడిస్ 6 ఆ డేటా మనకి అవైలబుల్లో లేదు, రైట్? సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే డాకర్ వాల్యూమ్స్. ఓకే, ఏం చేయొచ్చు అంటే మన డాకర్ కంటైనర్లో రెడిస్ డేటా ఎక్కడ సేవ్ అవుతుందో దాన్ని మన లోకల్ ఫోల్డర్లో ఏదో ఒక ఫోల్డర్తో లింక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మన రెడిస్ 5 అనుకోండి, రెడిస్ 5 కంటైనర్. సో మన డేటా అంతా ఇందులో సేవ్ అయింది, సో అది ఇక్కడికి లింక్ అయింది. సో నెక్స్ట్ నేను రెడిస్ 6కి అప్గ్రేడ్ చేశాను. ఓకే, అండ్ ఐ మౌంటింగ్ దిస్ టు రెడిస్ 6 అండ్ వాల్యూమ్ మౌంట్ చేశాను. సో ఇప్పుడు ఏంటి అంటే రెడిస్ 5 రన్ చేసేటప్పుడు ఆ డేటా మొత్తం మనం లోకల్ ఫోల్డర్ అనే ఒక డేటా ఫోల్డర్లో సేవ్ చేసాం కదా,
అండ్ వెన్ ఐఎమ్ రీస్టార్టింగ్ యాజ్ రెడిస్ 6, అప్పుడు ఏం చేస్తుంది అంటే మళ్ళీ మనం వాల్యూమ్ లింక్ చేస్తే ఈ డేటా ఫోల్డర్ రీడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం మన డేటాలో సే వీ హ్యావ్ 7 యూజర్స్, ఇక్కడ 7 అని చెప్పేసి ఉంది కరెంట్గా. ఓకే, సో ఇక్కడ వాల్యూ కూడా 7కి చేంజ్ అవుతుంది. రైట్, దాని తర్వాత ఏంటి, ఇది మనం కిల్ చేసి రెడిస్ 6 స్టార్ట్ చేస్తున్నాం. సో రెడిస్ 6 స్టార్ట్ చేసేటప్పుడు ఇట్ విల్ రీడ్ దిస్ లోకల్ ఫోల్డర్, ఎందుకంటే ఈ రెండు మనం వాల్యూమ్ మ్యాప్ చేసామన్నమాట. సో ఓకే, ఇక్కడ డేటా 7 ఉంది కాబట్టి ఇట్ విల్ కాపీ దిస్ టు data 7. Okay, so we have successfully migrated data from this to this by using a volume. ఓకే, సో దీన్ని ఎగ్జాంపుల్గా చూద్దాం. సో దానికి ముందు మనకి ఏం తెలియాలి అంటే రెడిస్ దాని డేటాని ఎక్కడ సేవ్ చేస్తుందో చూడాలన్నమాట. ఓకే, అది మనకి డాకర్ హబ్లో దొరుకుతుంది. ఇక్కడ వెళ్ళి మనం దాని పర్సిస్టెంట్ స్టోరేజ్ చెక్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏం చెప్తుంది, ఇఫ్ పర్సిస్టెంట్ ఇస్ ఎనేబుల్డ్ డేటా ఇస్ స్టోర్డ్ ఇన్ ద వాల్యూమ్ స్లాష్ డేటా, అంటే స్లాష్ డేటా అనే ఫోల్డర్లో అది డేటా సేవ్ చేస్తుంది కంటైనర్లో. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, వీ హ్యావ్ టు యూస్ సమ్ హోస్ట్ డైరెక్టరీని ఆ డేటా ఫోల్డర్కి లింక్ చేయొచ్చు అని చెప్తున్నాడు పర్సిస్టెన్స్ కోసం. ఓకే, సో మనం ఆ ట్రై చేద్దాం. సో వాల్యూమ్స్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ నేను రెడిస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, రెడిస్ డేటా. ఓకే, సో నేను రెడిస్ డేటాని ఇక్కడ వాడు ఏం చెప్పాడు, కంటైనర్ స్లాష్ డేటాలో ఉంటుందని చెప్పాడు. ఓకే, నా లోకల్ ఫోల్డర్లో రెడిస్ డేటాని కంటైనర్లో ఉండే స్లాష్ డేటాకి వాల్యూమ్ మ్యాప్ చేశాను అనమాట. ఓకే, అండ్ ఐల్ ట్రై టు రీస్టార్ట్ మై కంటైనర్స్. సో లెట్ మీ టేక్ ఇట్ డౌన్ అండ్ ఇమేజ్ రీబిల్డ్ చేయాలి, ఎందుకంటే వాల్యూమ్స్ చేంజ్ చేసాం కాబట్టి. ఓకే, మన అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో ఈసారి 1 ఉంటుంది మనకి ఫస్ట్ ఇది కాబట్టి. సో 5. సో ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే నాకు రెడిస్ 6ది పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, సో ఐ వాంట్ టు మూవ్ బ్యాక్ టు రెడిస్ 5. ఓకే, సో లెట్ మీ చేంజ్ మై బిల్డ్ స్క్రిప్ట్. ఇక్కడ ఏంటి, మళ్ళీ నేను రెడిస్ ప్రీవియస్ లేటెస్ట్ వర్షన్కి వెళ్తున్నా అనమాట. ఓకే, ఆల్ ఐ హావ్ టు డూ ఇస్ అగైన్ డౌన్ మై కంటైనర్. రైట్, సో ఈసారి మనం చూడండి వాల్యూమ్ మ్యాపింగ్ ఇంకా ఉంది. సో వెన్ యూ లుక్ ఎట్ దిస్ రెడిస్ డేటా ఫైల్, సో మనకి ఒక ఫైల్ జనరేట్ అయింది. ఓకే, ఇదేంటి అంటే మన పాత కంటైనర్లో రెడిస్ డేటా అనమాట, అది ఇక్కడ కాపీ అయింది. ఎందుకు అంటే మనం లింక్ చేసాం. రైట్, వాట్ వీ డిడ్ వాస్ వీ లింక్డ్ రెడిస్ 6 కంటైనర్ టు దిస్. సో ఏంటి, ఇక్కడ ఏమైతే డేటా ఉందో అదంతా ఇక్కడ కాపీ అయింది అనమాట. ఆ ఫైల్ పేరు ఇది ఆర్డిఎంపి ఫైల్ అనమాట, ఆర్డిబి ఫైల్ సారీ. సో డంప్ డాట్ ఆర్డిబి ఫైల్ అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ అయింది. ఇది పాత కంటైనర్లో డేటా అనమాట. అండ్ ఐ హావ్ చేంజ్ దిస్ టు రెడిస్ 5 నౌ. లెట్ మీ రీరన్ ద అప్లికేషన్. సో వెళ్ళి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం మన అప్లికేషన్. సో ప్రీవియస్లీ ఇట్ వాస్ 5, చూడండి ఈసారి 6కి వెళ్ళింది. ఇట్ డెంట్ రీసెట్ టు 1. ఎందుకు అంటే వి మ్యాప్ ద డేటా వాల్యూమ్స్. సో ఏమైంది అంటే ఓల్డ్ కంటైనర్ నుంచి న్యూ కంటైనర్కి డేటా మైగ్రేట్ చేసాం అనమాట త్రూ ఎ వాల్యూమ్. ఓకే, సో వీ హ్యావ్ అచీవ్డ్ 2 థింగ్స్. ఒకటి ఏంటి అంటే క్వికర్ డెవలప్మెంట్, ఇంకోటి ఏమో షేర్ ఆర్ మైగ్రేట్ డేటా బిట్వీన్ కంటైనర్స్. రైట్, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాల్యూమ్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్. సో ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఏంటి అంటే, సో మన కోడ్లో ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అవి ఎక్స్టర్నలైజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎందుకు అంటే దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ఫాస్టర్ రీడిప్లాయ్మెంట్ ప్రాసెస్ అనమాట. వాల్యూమ్స్ ఏం చేస్తాము, ఫాస్టర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అయితే
దీస్ ఆర్ యూస్డ్ ఫర్ ఫాస్టర్ రీడిప్లాయ్మెంట్ ప్రాసెస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సో నేను మన సర్వర్ని ఇప్పటివరకు మన 9999 పోర్ట్లో రన్ చేస్తున్నాం కదా. సే ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ టు చేంజ్ దట్, నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, పోర్ట్ నెంబర్ మారుద్దాం అనుకుంటున్నా. ఓకే, బట్ మన ఆల్రెడీ ఒక క్లౌడ్లో ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాను. అప్పుడు ఈ పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలి అనిపిస్తే అప్పుడు ఏం చేయాలి? వన్ థింగ్ ఏంటి అంటే కోడ్ చేంజ్ చేసి మళ్ళీ ఇమేజెస్ బిల్డ్ చేసి మళ్ళీ కంటైనర్స్ రన్ చేయొచ్చు. బట్ ఇట్స్ అ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్, రైట్? సో అలాంటి సిచ్యువేషన్స్లో హెల్ప్ చేయడానికి మనకి ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మన కోడ్లో ఇప్పుడు ఏంటి, ఇప్పటివరకు మనం ఇక్కడ 9999 అని చెప్పి కోడ్లోనే ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు నాకు ఇలా దీంట్లో వద్దు. ఓకే, ఐ వాంట్ టు యూస్ సమ్ ఎక్స్టర్నలైజ్ ప్రాపర్టీ. ఏం చేస్తున్నాను నేను, సర్వర్ పోర్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సో దీనిలోకి నాకు పాస్ చేయాలన్నమాట. ఈ సర్వర్ పోర్ట్ అనే వేరియబుల్లోకి నాకు వాల్యూ పాస్ చేస్తే నేను సర్వర్ని అందులో రన్ చేస్తాను, రైట్? సో ఏంటి, సర్వర్ పోర్ట్ నేను తీసుకోవాలి యాజ్ ఎక్స్టర్నలైజ్డ్. సో ఎక్స్టర్నలైజ్ తీసుకున్నప్పుడు హౌ ఐ డూ ఇస్, సో ఈ సర్వర్ పోర్ట్ ఇస్ నాకు మన కంటైనర్లో ఎన్వైరన్మెంట్ వేరియబుల్ కాబట్టి నోట్ జేఎస్లో దాన్ని ప్రాసెస్ డాట్ టీఎన్వి అని చెప్పి యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది. అండ్ సర్వర్ పోర్ట్ అని ఒక ఎన్వైరన్మెంట్ వేరియబుల్ని సెట్ చేద్దాం. ఓకే, అండ్ ఈ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ని మనం ఎన్వైరన్మెంట్లో సెట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం డాకర్ కంపోజ్లో సెట్ చేద్దాం. సర్వర్ పోర్ట్ అండ్ వాల్యూ ఇస్ ప్రస్తుతానికి 9999 ఇస్తున్నాను. ఓకే, ఇంకేం చేంజ్ చేయాలి? సో వీ హ్యావ్ గివెన్ అ సర్వర్ పోర్ట్, అది మనం ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ నుంచి రీడ్ చేస్తున్నాం అండ్ అది మన అప్లికేషన్ ఆ పోర్ట్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, లెట్స్ బిల్డ్ దిస్. ఓకే, docker compose up minus build. సో మన అప్లికేషన్ 9999లో స్టార్ట్ అయింది, రైట్? సో ఇప్పుడు నేను లోకల్ హోస్ట్ 9999లోకి వెళ్తే నాకు మన యూజర్ నెంబర్ చూపిస్తుంది. సే ఇప్పుడు నేను నా అప్లికేషన్ని పోర్ట్ మారుద్దాం అనుకుంటున్నా. ఓకే, నాకు 9999లో వద్దు, ఐ వాంట్ టు రన్ ఇట్ ఇన్ సమ్ అదర్ పోర్ట్. అప్పుడు నేను ఏం చేయొచ్చు, జస్ట్ ఇక్కడ నేను 8888లో చేంజ్ చేయొచ్చు. అండ్ నా పోర్ట్ మ్యాపింగ్ చేంజ్ చేయాల్సిన పని లేదు. ఏంటి, లోకల్ హోస్ట్ నా లోకల్ మెషిన్లో 999లోనే లిసన్ చేయొచ్చు, బట్ నా సర్వర్ పోర్ట్ మాత్రం 8888కి చేంజ్ చేస్తున్నా. ఓకే, నో ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్, నేను మళ్ళీ రీబిల్డ్ చేయాల్సిన అవసరం లేదు నా కంటైనర్ని. వాట్ ఐ కెన్ డూ ఇస్, ఫస్ట్ ఐల్ డూ docker compose down and here I'll do up without building. చూడండి, ఈసారి పోర్ట్ 888లో రన్ అవుతుంది. ఐ డెంట్ బిల్డ్, మన బిల్డ్ స్టెప్స్ ఎక్కడ రన్ అవ్వలేదు, క్రియేటింగ్ ఇమేజెస్ అవన్నీ అవ్వలేదు. సో ఇప్పుడు నేను నా ఫ్రంట్ ఎండ్లో నేను 999లోనే కనెక్ట్ అవుతున్నా, బట్ బ్యాక్ ఎండ్లో మాత్రం ఐ చేంజ్ ద పోర్ట్, రైట్? సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అనమాట. ఈ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే, ఇట్ కుడ్ బి ఎనీ థింగ్స్ దట్ క్యాన్ చేంజ్. ఓకే, మన కోడ్లో ఏవేవైతే చేంజెస్ చేసే పాసిబిలిటీ ఉందో అవన్నీ మనం ఎక్స్టర్నలైజ్ చేయొచ్చు అనమాట. ఒకటి ఈ పోర్ట్ నంబర్, ఇంకోటేమో మనం డేటాబేస్ కనెక్టివిటీ, ఇక్కడ మనం హార్డ్ కోడ్ చేసాం, ఇవి కూడా చేంజ్ చేయొచ్చు, ఇవి కూడా మన ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్లా పెట్టుకొని పాస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్. సో we have understood how to use environment variables in Docker. And yeah, thank you. Like always, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. అండ్
బాయ్.